ఎందుకంటే మనిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా. అది కాకపోతే ఆవిడతో కొంచెం మంచిగా ఉండొచ్చు కదమ్మా. మంచితనం ముందు ఆవిడ్ని నేర్చుకోమని, అది చూసి నేను నేర్చుకుంటానులే. దీని మనస్తత్వం ఏంటో, ఎప్పుడు ఎలా మారుతుందో ఏం అర్థం కావడం లేదంజీ. కాకపోతే దీన్ని చూస్తుంటే ఆవిడలాగే అనిపిస్తుంది. ఆ కోపం, మొక్కుసూటితనం, ఎవరితోనైనా నిర్మోహమాటంగా భయం లేకుండా మాట్లాడడం. ఒకప్పుడు నేను చూసిన అన్నపూర్ణ మళ్ళీ నా కూతురు రూపంలో కనబడుతుంది. అన్నపూర్ణ కడుపున పుట్టాల్సింది పొరపాటున నా కడుపున పుట్టిందేమో అనిపిస్తుంది. తను పుట్టాల్సిన వాళ్ళ కడుపునే పుట్టిందొదినా, కాని నిన్ను అమ్మని చేయడానికి ఇక్కడికి చేరింది. సరే వస్తానొదినా. ఉండు, టిఫిన్ చేసి వెళ్తూ గాని. లేదొదినా, ఆల్రెడీ అక్కడ తినేసి వచ్చాను. వేదా, చేతులు కడుక్కోకు, ఇంకో దోశ తెస్తున్నా లాగు. అలాగే అమ్మా. జోకరు అబ్బా అది ఇది కోటయ్య, ఎరా ఇదిగో రాయుడు గారి తోటలో ఆట మొదలెడుతున్నారు, నువ్వు రావా? రే, యుద్ధం అన్నాక సైనికుడు వెనకాడ్డం, ఆట అన్నాక ఈ కోటయ్యగాడు వెనకాడ్డం. ఒరేయ్, నువ్వు వెళ్ళి ముక్కలు కలుపుతుండు, నేను వచ్చేస్తాను. అలాగే బేగొచ్చేయ్. వెళ్ళు. చేతిలో చూస్తే డబ్బులు లేవు, ఎలా? ఓకే. $200 డ్రాప్ కి సరిపోవు. ఏమండి, ఏం చేస్తున్నారు? క్యాష్ కౌంట్ చేస్తున్నాను. దొంగతనం చేస్తున్నారు? నోర్మై, ఎంత పెద్ద మాట అన్నావు? మాజీ జమీందార్ని నాకు దొంగతనం చేయాల్సిన కర్మేంటి? ఇదిగో స్వతంత్రంగా తీసుకుంటున్నాను. పోపుల డబ్బాలు దాస్తే తీస్తారని ఆ చీరలు మడతల్లో పెడితే వాటిని కూడా వదలరా? మీ లేడీస్ పోపుల డబ్బాలో డబ్బులు దాచేసి రూట్ మార్చేతారని నాకు తెలిసే. ఇదిగో దాచేవాళ్ళకి అని తెలివితేటలుంటే దోచేవాడికి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి. చిచ్చి, మీకు ఎంత చెప్పినా బుద్ధి రాదు. మాట్లాడితే మొగుడిని తిట్టడం కాదే, భర్తను ఎలా గౌరవించాలో మీ వదిలి చూసి నేర్చుకో. ఇదిగో ఎమ్మెల్యే అంతటోటి ఇంటికొచ్చి కౌన్సిలర్ గా నిలబడమని అడిగితే నా భర్తకి లేని పదవి నాకు అవసరం లేదని ఈ అడంకలతో తన్నింది. మా అన్నయ్యలాగా మీరు ఉంటే నేను కూడా గౌరవిస్తా. అంటే ఏంటే? ఆయనలాగా నన్ను కూడా సెకండ్ ఫ్యామిలీ పెట్టమంటావా? ఉన్నదాని కూడా దిక్కులేదు గాని కూర్చోడానికి కొప్పులో సౌరం కూడా కొనేస్తావా? డోంట్ వేస్ట్ మై టైం. ఇప్పటికి టైం వేస్ట్ అయిపోయింది, ఆట స్టార్ట్ అయిపోయి ఉంటది. అబ్బా, ఇంత కష్టపడితే దక్కింది బోర్డు 500. మిడిల్ డ్రాప్ కే సరిపోదు. ఈ ముసల్దాన్ని బాధితే ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. అత్తయ్యా, మీ కాలు నొప్పులు తగ్గాయా? మందులు వాడుతున్నాను కదా, కాస్త తగ్గాయిలే. మీ కాలు నొప్పులు తగ్గింది మందుల వల్ల కాదు,